ఆల్రెడీ మంట మొదలైందని చెప్పా కదా! ఆల్రెడీ మంట మొదలైపోయింది. ఇప్పుడు జనసేనలో వచ్చిన ఒక ఇష్యూ అరవ శ్రీధర్. ఇప్పుడు ఆ ఇష్యూని పట్టుకొని యుద్ధాలు మొదలైనాయి అంతర్లీనంగా. ఎవరు బయటకొచ్చి చెప్తారా ఎవరన్నా? ఎవరికుందంత ధైర్యం? ఒకానొక నాడు అసెంబ్లీ సాక్షిగా కళ్యాణ్ బాబు ఈ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు కలిసి ప్రయాణం చేద్దాము అనుకుంటే నాకు వెంటనే ఫోన్లు వచ్చాయి. గురువుగారు మీరు ఆ రోజు వైసీపీ వాళ్ళకి చెప్పారు, మరి ఇప్పుడు ఇదేంటి అంటే, రే కంగారు ఎందుకు పడతారా, ఎన్నికలు అనౌన్స్ చేయండి అప్పుడు చెప్తానన్నా. మళ్ళీ మొన్న ప్రెస్ మీట్లో నేను ప్రతిపక్ష స్థాయిలో కూర్చోవడానికి కూడా మొహమాట పడను అని అన్నాడు. ఎందుకన్నాడు కళ్యాణ్ బాబు? ఎందుకన్నాడు? మీరు చెక్ చేసుకోండి. హీ సెడ్ వెరీ క్లియర్లీ, నేను పరిస్థితులు తారుమారైతే ప్రతిపక్ష హోదాలో కూర్చోవడానికి కూడా నేను భయపడను అన్నాడు కళ్యాణ్ బాబు. ఎందుకన్నాడు? ఏమీ కాకుండానే అంటాడా? ముసలం మొదలైంది అయితే. ఖచ్చితంగా. ఇప్పుడు కుటుంబానికి ఒక్క పదవి, కుటుంబానికి ఒకళ్ళే, రాజకీయాలు వారసత్వం కాదు, అందరూ ముందుకు రావాలి అని పిలుపునిచ్చిన ఒకే ఒక్కడు కళ్యాణ్ బాబు. మరి మిగతా వాళ్ళు విడదుంపదగా ఒకే కుటుంబంలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళు. మరి ఏమైనా ఇవన్నీ ఎందుకు అడగరు? భయం. భయం. అది లేనివాడే నారసింహుడి బిడ్డ. నాకు అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు గారితో చాలా విషయాలు ముచ్చటిచ్చి వీటి మీద మీ ఆలోచనని బాహ్య ప్రపంచానికి తెలియపరచండి అని అనాలనుంది. ఇస్తారా నాకు అవకాశం? చచ్చినా ఇవ్వరు. వీడు మొదలష్టం ఉండా కొడుకు, వీడు అని ఏం మాట్లాడతాడో లేదో, మళ్ళీ లేనిపోయిన తలకైన పని నన్ను ఎవడో పిలవడు. కానీ చంద్రబాబు గారిని పిలిచి అడగాలనుంది. మీరే అన్నారు కదా చంద్రబాబు గారు, రాష్ట్ర శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే వాడిని ఎవరినైనా సరే శిక్ష వేస్తా, ఉపేక్షించను, తాట తీస్తా, తోలు తీస్తా అన్నారు కదా. పార్టీలకు అతీతంగా మీ పార్టీ వాళ్ళే దారుణాతి దారుణమైన చర్యలకి పూనుకున్నప్పుడు మీకు రాష్ట్ర పరిపాలన మీద ఇంట్రెస్ట్ పోయిందా? ప్రజలేగా. నాయకులు ఎవరైనా మనకు అనవసరం, పార్టీలు ఎవరైనా మనకు అనవసరం. ఎంత విధ్వంసం కలిగింది, మరి తాట తీయలేదే, తోలు తీయలేదే, జైల్లో పడేయలేదే, ఉల్టా మాళ్ళని తీసుకెళ్ళి పెట్టారే. ఇది ఎంతవరకు ధర్మం అండి అని అడగాలనుంది. ఉపయోగం లేదు కదా. రానున్న ఇంకా కొద్ది రోజుల్లో మీరు వైసీపీ మరికొంతమందిని శిక్ష పడడం జరుగుతుంది, లోపలికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ప్రిపేర్డ్గానే ఉన్నారు. ఎప్పుడెప్పుడు పిలుస్తారా, ఎప్పుడెప్పుడు తీసుకెళ్తారా, ఎప్పుడెప్పుడు లోపల ఉంటామా, అక్కడే కూర్చొని చేసుకోవచ్చు పనులని అని అనుకుంటున్నారు. దే ఆర్ ఫిక్స్డ్. దిస్ పీపుల్ ఆర్ లైక్ దిస్ అని వాళ్ళు క్లియర్గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కుంటుపడింది, సంపూర్ణంగా జరగట్ల. ఓ 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అయినట్ట. సో హామీల అమలుకి ఖజానాలో డబ్బులు లేవు, గత ప్రభుత్వం మొత్తం ఖాళీ చేసింది అన్నారు. ఓకే, డన్, వెరీ గుడ్. అమరావతిని సృష్టించే విధానంలో చేసిన అప్పు హామీలని పూర్తి చేయడంలో ఎందుకు చేయరు? ఎందుకు చెయ్యరు? బీజేపీ నుంచి దండిగా నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి అని చెప్తుంటారు. అవును, భూములు వస్తున్నాయిగా అందరికీ. సొమ్ములు భూముల్లో మారతాయి అంతే. బ్యాంకుల్లో ఉంటే ఐటీ వాళ్ళు తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు అంతే. అయాచితంగా వచ్చే సొమ్ము ఎప్పుడు అటు అవనిలో కానీ ఇటు భూమిలో కానీ ఉంటుంది అంతే. ప్రభుత్వ పరిపాలన వాళ్ళు ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికి 2 ఏళ్ళు పూర్తయిపోయి 3వ ఏడు వస్తోంది. 6 హామీలలో ఎన్ని హామీలు పరిపూర్ణంగా, సంక్షిప్తంగా చెప్పాలంటే పరిపూర్ణంగా ఎంతమందికి వచ్చింది? ఈరోజు వరకు లెక్కలేదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి ఒక్కటి నా మాట, ప్రస్తుతం జరుగుతున్న విధానం ప్రజలకి ఇబ్బందిగా ఉంది. ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే కాంట్రాక్టులు, ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే నిధులు, ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే అన్ని అవకాశాలు, ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే పదవులు. ఇది జరుగుతోంది. ఇంకో 2 ఏళ్ళు ఇదే జరుగుతుంది. మరి లోకేష్ బాబు రాజకీయ పరిస్థితి సీఎం అయిపోతాడు మోస్ట్ ప్రాబ్లీ. ఎందుకంటే చంద్రబాబు గారు లోకేష్ బాబుని సీఎం చేద్దామని కళ్యాణ్ బాబుతోనే చెప్పించి ఆయన్ని సీఎం చేసేసి ఈయన దేశ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఉండి అక్కడి నుంచి చక్రం తిప్పే ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ ఎన్నికలు రాకుండానే లోకేష్ బాబు సీఎం అయినా మీరేం ఆశ్చర్యపోమాకండి. అవునా? ఈ సంవత్సరంలో అయినా కూడా ఆశ్చర్యపోమాకండి. ఓకే, ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారికి తీరని కోరిక లోకేష్ బాబుని సీఎంగా చూడాలి అని. ఇది నిజం. ఏ తండ్రికి ఉండదయ్యా కొడుకు అవ్వాలని?
ఏ తండ్రికి ఉండదు? ఏ చంద్రబాబు నాయుడు గారికి ఉంటే తప్ప, ఆయన కొడుకు, ఆయన ఇష్టం. పైగా ఇప్పుడు స్మార్ట్‌గా, యంగ్‌గా లుక్ బావుంది లోకేష్ బాబుది. మంచి యాక్టివ్‌గా ఉన్నాడు. అసలు పూర్తిగా ప్రజల్లో మమేకమైపోయి ఉన్నాడు. కాబట్టి అర్హత ఉంది. అన్నీ చేస్తున్నాడు. చేస్తే తప్పేంటి అని అంటాడాయన. ఎదురు మాట్లాడగలరా ఎవరన్నా? ఎదురు చెప్పగలరా ఎవరన్నా? అనుభవం కలిగిన మహానుభావులు. 7 సార్లు, 6 సార్లు శాసనసభ్యులైన వాళ్ళు. 3 సార్లు, 4 సార్లు మంత్రిగా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు అయ్యన్న పాత్రుడిని స్పీకర్‌గా ఎందుకు కూర్చోబెట్టారు? డిప్యూటీ సీఎం అవ్వాలి లేదా హోమ్ మినిస్టర్ అవ్వాలి. ఈ 2 గాల. ఈ 2 గాల. సామాజిక వర్గాలందరినీ సంతృప్తి పరిచే విధానంలో, అందరి పట్ల న్యాయం చేసే విధానంలో ఆనాడు 6 డిప్యూటీ సీఎంలున్నారు. అందరికీ పేదవాడి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఆనాడు నినాదం వచ్చింది. ఇవాళ ఒక వర్గానికి చెందిన ప్రభుత్వం అనే నినాదం వస్తోంది. ఇది గమనించాలి అందరూ. ఇది గమనించాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే నేనే అనుకుంటా కదా నాన్న, ఏయ్ మావాడు చేయండి అంటా. అంతే. మరి కళ్యాణ్ బాబు పరిస్థితి? కళ్యాణ్ బాబు ఒక పీక్‌కి వెళతాడు. తనకి యోగం ఉంది. సెంట్రల్‌కి వెళ్తాడా? ఇక్కడే ఉంటాడా? లేదు పొరపాటున కూడా వెళ్ళడు. కళ్యాణ్ బాబు పొరపాటున కూడా తన రాష్ట్రాన్ని, తన వాళ్ళని, తన అభిమానుల్ని వదిలిపెట్టి వెళ్ళడు. రేపు ఇంకో 2, 3 ఏళ్ల తర్వాత చల్తీ అని ఎడంకాలతో కొట్టేసి సినిమాల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు అదే అడగబోతున్నా. ఎడంకాలతో కొట్టి సినిమాల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఓహో! మళ్ళీ వెనక్కొచ్చే యోగం ఉందా ఆయనకి? సినిమాలు చేస్తాడు. ఓహ్! ఖచ్చితంగా చేస్తాడు. అభిమానుల కోసం సినిమా చేస్తాడు. ఓకే. ఇప్పుడు నేను చెప్పాను, హరిహర వీరమల్లు దయచేసి ఆశించకండి, ఎన్నో రోజుల తర్వాత వస్తున్నారు కాబట్టి తృప్తి పడతారు 10 రోజులు అన్న. అంతే అయింది. తర్వాత వచ్చే ఓజీ ఏవో డబ్బులు వస్తాయి అంతే అన్న. అదే జరిగింది. ఇప్పుడు వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అభిమానిని నిజంగా సంతృప్తిపరుస్తుంది. అవునా? ఖచ్చితంగా అభిమానిని నిజంగా. మళ్ళీ ఆనాడు జల్సా, ఖుషి, తొలి ప్రేమ చూసినప్పుడు అభిమానులు ఎంత ఆనందపడ్డారో అంత ఆనందం ఈ భగత్ సింగ్ ద్వారా దక్కుతుంది. ఇక ఆ తర్వాత కొంత గ్యాపు, తర్వాత మళ్ళీ సినిమా వస్తుంది. కానీ ఖచ్చితంగా సినిమా చేసి తీరుతాడు. సీఎం ఎవరు అవుతాడు? యోగం ఉంది. ఎక్కువ కాలం లేదు. ఎక్కువ కాలం లేదు. అంటే ఈ డెస్పరేట్లీ ఈ వాంట్ టు షో దట్ వాట్ హీ ఈస్. ఎందుకంటే కాపుల్లో సీఎం కావాలనే కళ తీరుతుంది. కాకపోతే కొంత కాలం. తీరుతుంది. ఖచ్చితంగా తీరుతుంది. ఈయన ద్వారానేగా. ఎవరు? పవన్ కళ్యాణ్ ద్వారానేగా. కళ్యాణ్ బాబు ద్వారానే. కళ్యాణ్ బాబు ద్వారానే. అందులో ఇంకెవడొచ్చినా కూడా ఇసిరి అవతల పారేస్తారు. కళ్యాణ్ బాబు మాత్రమే తన జీవితంలో, రాజకీయంలో ఉన్నంత కాలంలో ఖచ్చితంగా కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను డిప్యూటీ సీఎం కాదు, ముఖ్యమంత్రి అనే పదాన్ని కూడా మీరు వింటారు భవిష్యత్తులో.